ప్రాతస్మరామి హృది సంస్ఫురదా తత్వం సచ్చిత్ సుఖం పరమహం సగతిం తుర్యం యత్ స్వప్నజాగర సుషుప్తిమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలం న చ భూతసంగః ప్రాతర్భజామి మనసా వచసామగమ్యం వాచో నిభాంతి నిఖిలయదనుగ్రహేణ యన్నేతి నేతి వచనైర్నిగమావచు తం దేవ మజమచ్యుతమహర్గమ్యం. శాంతి శాంతి శాంతి. అద్భుతమైన స్థితిని గమనించండి. ఈ ప్రార్థన ద్వారా మీలోనూ మీ చుట్టుపక్కల ఒక ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఈ చక్కటి స్థితిలో స్థిరం సుఖం ఆసనం, ఎక్కడ కూర్చున్నారో ఎలా కూర్చున్నారో అక్కడ స్థిరంగా సుఖంగా ఎటువంటి కదలికలు లేకుండా కూర్చోండి. మనకి మామూలు స్థితికి చాలా చిన్న చేంజ్ అండి. మామూలు స్థితిలో మనసు అది వెళుతూ ఉంటుంది దాని ఇష్టం వచ్చినట్టుగా, మనం దానంటే పరిగెత్తుతూ ఉంటాము. ధ్యాన స్థితిలో మనసుని గుర్రానికి కళ్ళాలు పట్టి గుర్రాన్ని ఎలా పట్టుకొని మనకు కావలసిన డైరెక్షన్లో తిప్పుతూ మన గమ్యం చేరుతాము. అట్లా మనసుని ధ్యానంలో మనం పట్టుకొని మనం ఎటు వెళ్ళాలో అటు పంపిస్తామన్నమాట. మనసును మన ఆధీనంలో తీసుకుంటాము ధ్యాన ప్రక్రియలో. తద్వారా మన గమ్యానికి చేరగలుగుతాము. అంతే తేడా మీరు అబ్జర్వ్ చేస్తే. ఈ చక్కటి స్థితిలో మీ మానసికంగా మీరు కూర్చున్న స్థితి నుంచి మీ మనసుని మాత్రమే మీ ఇంట్లో ఉన్న పూజా మందిరం దగ్గరికి పంపించండి. అక్కడ పూజా మందిరం ముందు కూర్చున్నట్టుగా భావించి ఆ పూజా మందిరంలో విగ్రహ రూపంలో ఉన్న భగవత్ స్వరూపాన్ని, పటం రూపంలో ఉన్న భగవత్ స్వరూపాన్ని, సాలగ్రామ రూపంలో ఉన్న భగవత్ స్వరూపాన్ని,
మంత్ర, యంత్ర, తంత్ర శక్తి స్వరూపాలని, శ్రీచక్ర స్వరూపాన్ని, మనం ప్రతిరోజు చేసే నిత్య పూజల వల్ల ఏర్పడిన శక్తిని, మన ధ్యానం వల్ల, మన భజనల వల్ల, మన యొక్క నిత్య సంధ్యావందనము, నిత్య కర్మల వల్ల ఏర్పడిన శక్తిని గమనించి నమస్కరించి, ఇంత శక్తివంతమైన ప్రదేశాన్ని ఎంతో ఇష్టంగా మోస్తున్న పూజా మందిరాన్ని, ఆ పూజా మందిరాన్ని మోస్తున్న భూదేవిని, మనల్ని మోస్తున్న భూదేవిని నమస్కరించి, ఈరోజు ధ్యాన ప్రక్రియకి మీ సహాయ సహకారాలు కావాలని అర్థిస్తూ, ఒక పూలమాలకి దారము ఎలా కనిపించకుండా ఆ పూలన్నింటినీ కట్టి నిలబెడుతుందో, దారం కనిపించదు కానీ దారం ఉంటేనే పూలమాల అవుతుంది. అట్లానే భగవంతుడి యొక్క శక్తి మనకి ఈ ధ్యానానికి కావాలి. ఆయన శక్తి కనిపించదు కానీ ఆయన ఉంటేనే మనకి ధ్యాన ప్రక్రియ వస్తుంది. అందు గురించి ఆయన యొక్క ఆశీర్వచనము, ఆయన యొక్క దీవెనలతో ఈ ధ్యాన ప్రక్రియలోకి వెళదాము. ఈ చక్కటి స్థితిలో వెనక ఉన్న పెరట్లో ఉన్న తులసి మొక్క దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఆ తులసి మొక్కకి పసుపు, కుంకుమ, గంధము సమర్పించి, పుష్పాన్ని కూడా సమర్పించి, ఒక వస్త్రాన్ని, కొన్ని గాజులని సమర్పించి, ఆ తులసి మొక్కకి ఒక కలశంతో నీటిని వడ్డించి, చక్కగా ఆ తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేసి, ఇక్కడ కొంచెం ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఇన్హేల్ ఎక్సేల్ కొంచెం బలంగా చేయాలి. తులసి అనేది ఆయుర్వేదిక మూలికలు ఉన్న శక్తివంతమైన మొక్క. సృష్టిలో రెండు జీవాలండి ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ వదులుతాయి. ఒకటి తులసి మొక్క, రెండోది ఆవు. అందుకే ఇవి చాలా పవిత్రమైనవి, చాలా పవర్ ఉన్నవి. సో తులసి మొక్క దగ్గర మనం పూజ చేసేటప్పుడు కానీ, మనం అక్కడ టైం స్పెండ్ చేసేటప్పుడు కానీ శ్వాసని చాలా యాక్టివ్గా చేస్తే మనం ఎక్కువ ఆక్సిజన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా తులసికి చాలా ఆయుర్వేదిక గుణాలు ఉంటాయి. తద్వారా ఆయుర్వేదిక గుణాలు మన ఆ వాసన ద్వారా మన శరీరంలోకి వెళ్తాయి. సో తులసి అంత పవిత్రమైనది. అందుకనే తులసి మొక్క దగ్గర ప్రాణాయామ చేసుకుంటూ, మామూలుగా మన శ్వాసను ఎప్పుడు యాక్టివ్గా చేయము, ప్యాసివ్గా జరుగుతూ ఉంటుంది. కానీ ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, ఎక్కడన్నా హోమం జరిగేటప్పుడు, లేకపోతే ఆవు దగ్గరికి వెళ్ళినప్పుడు, తులసి మొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు, రావి చెట్టు, వేప చెట్టు ఇలాంటి చెట్ల దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసేటప్పుడు శ్వాసని, మర్రి చెట్టు బాగా యాక్టివ్ ఇన్హేల్, యాక్టివ్ ఎక్సేల్ చేయాలి. ఎందుకంటే ఆ చెట్టు వదిలే గాలిని పీల్చుకుంటే మనలో ఉన్న రుగ్మతలన్నీ వెళ్ళిపోతాయి. సో అందుకనే ప్రదక్షిణాలు చేయమంటారు. అక్కడ ప్రదక్షిణం పర్పస్ తిరగడం కాదు, అక్కడ శ్వాసని యాక్టివేట్ చేస్తూ శ్వాసని బాగా ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ ఉండాలి. తద్వారా అక్కడ ఉన్న శక్తి లోపలికి వెళ్తుంది. అలానే చెట్లు అయితే చేయి పట్టుకొని కాసేపు నిలబడాలి, ఎందుకంటే దానికి ఉన్న ఎనర్జీని మన శరీరంలోకి వెళ్తుంది ఇలాంటి చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు. సో చక్కగా తులసి మొక్క నుంచి శ్వాసను తీసుకొని మళ్ళా మీ పూజా మందిరం దగ్గరికి వెళ్ళండి. మానసికంగా పూజా మందిరం ముందు కూర్చోండి. ఆ భగవంతుడి స్వరూపాన్ని, మీ ఇష్టదైవాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకొని నమస్కరిస్తూ, మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా పెరిగిన ఈ వాతావరణంలో ఎన్నో
ఆనందమైన సమయాలు చూశారు, కొన్ని బాధ సమయాలు కూడా చూశారు. ఇప్పుడు మనం ఆనంద సమయాల గురించి ధ్యానం చేద్దాము. మీ చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన దాంట్లో మీకు చాలా అమితమైన ఆనందం కలిగిన సిచ్యువేషన్ని గుర్తు తెచ్చుకోండి. చాలా బాగా అమితమైన ఆనందం పొందిన స్థితి ఒకరోజు జరిగి ఉంటుంది, ఒక క్షణం జరిగి ఉంటుంది. ఆ స్థితిని గుర్తు తెచ్చుకోండి. అది మీ బర్త్డే అవ్వచ్చు, మ్యారేజ్ డే అవ్వచ్చు, లేకపోతే ఎంగేజ్మెంట్ డే అవ్వచ్చు, ఫస్ట్ జాబ్ అవ్వచ్చు, ఫస్ట్ ఫ్లైట్ అవ్వచ్చు, ఏదైనా. ఇంతకన్నా ఎక్కువగా నేను క్లూస్ ఇవ్వను, నేను డైవర్ట్ చేయదలుచుకోలేదు మీ థాట్ని. మీ ఓన్గానే మీకు ఒక అద్భుతమైన ఆనందమైన స్థితిని గుర్తు తెచ్చుకోండి. ఆ స్థితి ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఆ రోజు మీరు వేసుకున్న డ్రెస్ అటైర్ ఎలా ఉంది, ఆ రోజు ఎవరెవరు ఈ ఆనందమైన స్థితిని మీతో పంచుకున్నారు, ఆ రోజు ఏ క్షణము మీకు అంత ఆనందం కలిగించింది, ఆనందమైన సమయాన్ని మీరు ఏ విధంగా అనుభూతి చెంది ఏ విధంగా దాన్ని వ్యక్తపరిచారు, అది గుర్తు తెచ్చుకొని ఆ స్థితిని అంతా రీకాల్ చేయండి. ఆ చుట్టుపక్కల ఆ రోజున్న ప్రకృతిలో ఎన్విరాన్మెంట్, వర్షం పడిందా, ఎండ వచ్చిందా, ప్రకృతి ఎలా ఉండింది, ఎక్కడ జరిగింది, ఆ అద్భుతమైన ఆనందమైన స్థితిని గమనించండి. ఆ రోజు జరిగిన అన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. నేను 5 times ఓం చాంటింగ్ చేస్తాను. శ్రద్ధగా వింటూ ఆ ఆనందమైన సమయాన్ని అద్భుతంగా ఆస్వాదించండి. అద్భుతమైన ఈ ఆనందకరమైన స్థితిని ఆస్వాదిస్తూ ఆ శక్తిని ఇప్పుడే జరిగినట్టుగా ఆనందాన్ని గమనిస్తూ ఉండండి. మరొక ఆనందమైన స్థితిని మీ చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగిన జీవన శైలిలో మరొక ఆనందమైన స్థితిని గుర్తు తెచ్చుకోండి. ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఆ రోజు మీరు వేసుకున్న వస్త్రధారణ, మీరు ఉన్న ప్రదేశము, మీతో ఆనంద సమయాన్ని పంచుకున్న వ్యక్తులు, ఆ రోజు ఆ మధుర క్షణము ఒక చిన్న ఇన్సిడెంట్లో, ఒక చిన్న క్షణకాలం పాటు తెలిసిన విషయంలో కానీ దేంట్లోనో ఒక మధుర క్షణం ఏర్పడుతుంది. ఆ మధురమైన క్షణాన్ని గుర్తు తెచ్చుకొని
ఆ రోజు ప్రకృతి ఎలా ఉన్నది, చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉన్నది, మీరు ఎంత ఆనందమైన స్థితిలో ఉన్నారు చక్కగా గుర్తు తెచ్చుకొని ఆ స్థితిని ఇప్పుడు జరిగినట్టుగా భావిస్తూ ఆ స్థితిని ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉండండి. మీరు బాగా గమనించగలిగితే మీ లోపల ఒక శక్తి ఏర్పడుతూ ఉంటుంది. దీని ద్వారా చక్కగా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉండండి. నేను ఓం చాంటింగ్ చేస్తాను, శ్రద్ధగా వింటూ ఆ స్థితిని, ఆ రోజు జరిగిన మధురమైన అనుభూతిని ఆస్వాదిస్తూ ఉండండి. అద్భుతమైన ఆనందమైన స్థితిని చక్కగా గమనించండి. ఆ స్థితి ఇప్పుడు జరుగుతున్నట్టుగా భావిస్తూ దీని ద్వారా లోపల ఒక ఆనందంగా మన లోపల చక్రాస్ ఉంటాయి, 7 చక్రాలు ఉంటాయి. మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రాని. ఈ 7 చక్రాల్లో శక్తి పైకి వస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంటుంది. గమనించగలిగితే లోపల శరీరంలో కూడా తేడా తెలుస్తూ ఉంటుంది. ఈ ఆనందమైన స్థితిని అనుభవించడం ద్వారా ఇంకొక ఆనందమైన మధురమైన స్థితిని గుర్తు తెచ్చుకోండి. మధురమైన ఆనందమైన అత్యుత్తమైన ఆనందాన్ని పొందిన స్థితిని గుర్తు తెచ్చుకోండి. ఆ స్థితి ఎప్పుడు వచ్చింది, ఎక్కడొచ్చింది, ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, ఆనందాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఆ రోజు మీ యొక్క వస్త్రధారణ ఏంటి, ఆనంద సమయంలో మీ యొక్క ముఖ కవళికలు ఎలా ఉన్నాయి, మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఆ రోజు మీరు ఆ ఆనందాన్ని ఏ విధంగా వ్యక్తపరిచారు, నృత్య రూపంలోనా, పాట రూపంలోనా, ఏ విధంగా వ్యక్తపరిచారు, ఈ ఆనందాన్ని మొట్టమొదటిగా ఎవరితో షేర్ చేసుకొని తన్మయం చెందారు, ఆ రోజు ప్రకృతి ఎలా ఉన్నది, ప్రకృతిలో ఉన్న పంచభూతాలు భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం ఎలా ఉన్నది, చక్కటి ఈ స్థితిని గమనించండి. ఆ స్థితి ఈ క్షణం జరుగుతున్నట్టుగా భావిస్తూ ఆ స్థితిని ఆస్వాదించండి. ఆ స్థితిని ఈ క్షణం జరిగినట్టుగా భావిస్తూ ఆ స్థితిని ఆస్వాదించండి. ఆస్వాదిస్తూ
ఆ ఆనందమైన సాగరంలో ఈదుతున్నట్టుగా భావించండి. నేను ఓం చాంటింగ్ చేస్తాను, శ్రద్ధగా వింటూ ఆ ఆనందాన్ని అద్భుతంగా ఆస్వాదిస్తూ ఉండండి. ఈ చక్కటి ఈ 3 ఆనందకరమైన స్థితులని ఆస్వాదిస్తూ ఉండండి. ఈ స్థితుల వల్ల శరీరంలో ఉన్న కణజాలము అన్నీ కూడా ఒక హ్యాపీ సెల్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ప్రతి సెల్కి, మీ శరీరంలో ఉన్న ప్రతి సెల్ కూడా హ్యాపీ స్టేట్లోకి వెళుతూ ఉంటుంది. అన్నీ కూడా నృత్యం చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చక్కగా ఆస్వాదిస్తూ ఉండండి. నేను ఒక చిన్న చాంటింగ్ చేస్తాను, శ్రద్ధగా వింటూ ఈ ఆనందం అనే సాగరంలో ఈదుతున్నట్టుగా గమనించండి. బ్రహ్మానంద స్వరూపాయ ఈశా జగదీశ అఖిలానంద స్వరూపాయ ఈశా మహేశ బ్రహ్మానంద స్వరూపాయ ఈశా జగదీశ అఖిలానంద స్వరూపాయ ఈశా మహేశ బ్రహ్మానంద స్వరూపాయ
ఈశా జగదీశ అఖిలానంద స్వరూపాయ ఈశా మహేశ బ్రహ్మానంద స్వరూపాయ ఈశా జగదీశ అఖిలానంద స్వరూపాయ ఈశా మహేశ బ్రహ్మానంద స్వరూపాయ ఈశా జగదీశ అఖిలానంద స్వరూపాయ ఈశా మహేశ. ఈ స్థితిని ఎంజాయ్ చేయండి. ఈ చక్కటి స్థితిని ఈరోజంతా కొనసాగాలని కోరుకుంటూ ఈ అద్భుతమైన క్షణాలనేవి ఎల్లప్పుడూ గుర్తు తెచ్చుకుంటూ ఆనందానికి అవధులు లేకుండా ఉండే విధంగా ఉండాలని కోరుకుంటూ జనరల్గా మనిషి ఎలా అంటే ఎప్పుడు బాధపడడానికి రీజన్ ఎత్తుక్కుంటూ ఉంటాడు. కానీ ధ్యాన స్థితిలో మనం ఆనందపడడానికి రీజన్ ఎత్తుక్కుంటూ ఉంటాము. ఇది మన జీవితంలో, నిత్య జీవితంలో ఇదే సాధిస్తూ ఉండాలి. ఫైండ్ ఏ రీజన్ టు బీ హ్యాపీ. ఎప్పుడు ఇది చేయగలుగుతుంటామో అప్పుడు ఒక ఆనందమైన స్థితి ఏర్పడుతుంది. ఆ స్థితి ఏర్పడినప్పుడు ప్లెజెంట్నెస్, ఇంటలెక్చువల్స్ అన్నీ కూడా చక్కగా పనిచేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆనందంగా ఉన్నప్పుడు మనిషి తన యొక్క పర్ఫార్మెన్స్ 2 times 3 times ఇంప్రూవ్ చేస్తాడు. ఆ స్థితిలో ఉండడానికి అనునిత్యము చెయ్యాలి. ఈ శక్తిని గమనించండి. ఈ ఆనందమైన స్థితి మనలోనే ఉంటుంది, బయట ఎక్కడా ఉండదు. మనం బయట వెతుక్కుంటుంటాం, అదొక భ్రమ. అది మన లోపలే ఉంటుంది ఆనందం. దాన్ని బయటకు తీయాలి. ఇప్పుడు చేసిన సామర్థ్యం ద్వారా మీరు గ్రహించగలగాల్సింది ఇది. ఆనందం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. దాన్ని బయటకు తీయాలి. అదే మన ప్రక్రియ. అవన్నీ కూడా మన బుక్ షెల్ఫ్లో బుక్స్ ఉన్నట్టుగా మన మైండ్లో అన్నీ ఉంటాయి. కాకపోతే ఆ మెమరీస్ మీద కొన్ని కొత్త బుక్స్ చేరడం వల్ల కిందకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ ధ్యాన ప్రక్రియలో ఏం చేస్తున్నామంటే ఆ ఆనందమైన పుస్తకాలు, ఆనందమైన అనుభూతులను తీసుకొచ్చి పైన పెడుతున్నాము. తద్వారా ఆనందమైన స్థితి అనే లేయరు మైండ్లో ఏర్పడుతుంది. తద్వారా మనిషి నిత్య యవ్వనమూర్తిగా, ఆనందమూర్తిగా, ఆనంద స్థితిని పొందుతాడు. అది పొందినప్పుడు తను చేసే పనిలోనూ, తన ఆలోచనలోనూ, తన భావనలోనూ అన్నిట్లో కూడా అద్భుతంగా ఉంటాడు. అదే ఇప్పుడు చేసిన ప్రక్రియ. ఈ స్థితిని ఇలానే కొనసాగించండి. నేను కంక్లూజన్ ప్రేయర్ చేస్తాను. శ్రద్ధగా వింటూ ఈ ఆనందమైన స్థితిని అనుభవిస్తూ, ఆస్వాదిస్తూ ఉండండి. ఈ ఆనందాన్ని కృష్ణ కాన్షియస్ అని కూడా చెప్తారు. కృష్ణుడి యొక్క ఆరాలో ఉన్నప్పుడు, కృష్ణ భగవానుడి యొక్క శక్తిలో ఉన్నప్పుడు ఈ ఆనందమైన స్థితి కనిపిస్తూ ఉంటుందంట. చక్కగా ఆనందాన్ని ఎంజాయ్ చేయండి, అద్భుతాన్ని ఆస్వాదించండి. నేను కంక్లూజన్ ప్రేయర్ చెప్తాను, శ్రద్ధగా వినండి. వింటూ మీ లోపల మీ ఆనందాన్ని మాత్రం ఎంజాయ్ చేయండి.
పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. అద్భుతమైన స్థితిలో, ఈ ఆనందమైన అమోఘమైన అనిర్వచనమైన స్థితిలో మీ ఇష్ట దైవాన్ని, ఇంటి దైవాన్ని గుర్తు తెచ్చుకొని నమస్కరించి ఆశీర్వచనం తీసుకోండి. అలానే ముక్కోటి దేవతల నిలయమైన గోమాతని దర్శించి, సందర్శించి, నమస్కరించి, స్పర్శించి, గోమాత చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి, ఆ గోవు వదులుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను పీల్చుకుంటూ ఆ గోమాతని ధ్యానించి, ఆ గోవు ఆశీర్వచనం తీసుకొని, అలానే జన్మనిచ్చిన తల్లిదండ్రులని, వారి యొక్క సంకల్ప బలమే మన యొక్క ఎగ్జిస్టెన్స్. ఈ ఆత్మకి శరీరాన్నిచ్చి వాళ్ళ ద్వారా ఈ భూమి మీదకి రాగలిగినందుకు, వాళ్ళు సంకల్పించినందుకు వారి యొక్క పాదపద్మలకి నమస్కరించి ఆశీర్వచనం తీసుకొని, అలానే జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం ఉన్న అత్తమామలని గుర్తు తెచ్చుకొని, వారి యొక్క పాదపద్మములని స్పర్శించి, దర్శించి, నమస్కరించి, వాళ్ళ జీవితానికి పరిపూర్ణత కోసం వాళ్ళు సంకల్పిస్తారు. మన జీవితాన్ని పరిపూర్ణత చేయడం కోసం
వాళ్ళ యొక్క సంకల్ప బలం ద్వారానే మన జీవితం ఏర్పడుతుంది. సో అటువంటి సంకల్పాన్ని వాళ్ళు చేసినందుకు వాళ్ళకి నమస్కరిస్తూ, అలానే ఈ జీవి భూమి మీదకి వచ్చినప్పటి నుంచి ఎన్నో నిత్యకర్మల ద్వారా, ఎన్నో నామకరణము, ఇలా ఎన్నో కర్మల ద్వారా పూజారి రూపేణ ఈ కర్మలన్నీ పొందుతూ మనకి జ్ఞానాన్ని ఇస్తారు. ఇటువంటి జ్ఞానాన్ని తెలియచేసిన ఆచార్యుడిని, పూజారుని, అలానే విద్య నేర్పిన గురువులని, అధ్యాపకులని, ఉపాధ్యాయులని, ప్రధానోపాధ్యాయులని గుర్తు తెచ్చుకొని నమస్కరిస్తూ, ఈరోజు ఈ స్థితిలో మనం ఉండడానికి కారణమైన గురు పరంపరని, గురువులని అందరినీ కూడా నమస్కరిస్తూ, ఈ పంచభూతాలు భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశానికి నమస్కరిస్తూ, ఈ సృష్టికి నమస్కరిస్తూ, ఈ అనంతమైన బ్రహ్మాండమైన విశ్వంలో మనకు కూడా ఇంత స్థలం ఇచ్చి మనల్ని జీవించడానికి అవకాశం ఇచ్చిన సృష్టి స్థితిలయ కారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరిస్తూ, స్వామి మీరంతా విశ్వమంతా, మీ మీద మా భక్తి కొండంతా, మా పరిమాణము ఇసుకరేణువంతా, మీ పాదధూళి చెంత అనుకొని శరణాగతి వేడుకుంటూ ఈరోజంతా కూడా ఈ ఆనందమైన స్థితిలో ఉంటూ ప్రతి క్షణము అద్భుతాన్ని ఆస్వాదిస్తూ ఉండాలని కోరుకుంటూ, ఈ ఆనంద బాష్పాలని కనుబొమ్మలు చాలా చెమ్మగిల్లుంటాయి ఇప్పుడు. అలానే ఆనంద బాష్పాలు కూడా కళ్ళల్లో తిరుగుతూ ఉన్నట్టు గమనించవచ్చు. ఇటువంటి ఆనంద బాష్పాలని ఎన్నో సంపాదించుకుంటూ, తద్వారా సద్బుద్ధి, సద్భావన, సత్ ఆలోచన, సత్ప్రవర్తన మాలో నిక్షిప్తమై మిళితమై ఉండాలని కోరుకుంటూ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 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 స్వస్తి. శుభం శుభమస్తు. కళ్యాణమస్తు. ఆనందమస్తు. ఆరోగ్యమస్తు. వైభోగమస్తు. ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు, ఇది నా సంకల్పం కాదని భగవంతుడు మీ సంకల్ప బలాల వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది అని భావిస్తూ, ఇది నా శక్తి కాదని భగవంతుడు నా ద్వారా చేయిస్తున్న సత్కర్మ మాత్రమే అని వినయంగా మీ అందరికీ తెలియచేసుకుంటూ, ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు మీ పాదపద్మములకు నమస్కరిస్తూ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. శుభం. ఈ స్థితిలో ఒక 5 నిమిషాల పాటు కూర్చొని నెమ్మదిగా మీరు ఎక్కడ కూర్చున్నారు, ఎలా కూర్చున్నారు, మీ చుట్టుపక్కల పరిసరాలు ఏంటి అని ఒకసారి మెదడుకు జ్ఞప్తికి తెచ్చి, తర్వాత
నేను కళ్ళు తెరవబోతున్నాను అనే భావనని మైండ్లో క్రియేట్ చేసుకొని నెమ్మదిగా 2 చేతుల్ని రబ్ చేసుకొని కనుబొమ్మల మీద, చెంపల మీద, గడ్డం మీద స్పర్శని తెలియచేస్తూ కళ్ళు తెరవండి. తొందరపడద్దు. ఇది ఒక అద్భుతమైన స్థితి. మనం ఈ ధ్యాన స్థితిలోంచి నార్మల్ స్థితిలోకి వచ్చే ముందుగా చేంజ్ ఆఫ్ స్టేట్ అంటారు దీన్ని. ఆ చేంజ్ ఆఫ్ స్టేట్లోకి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి. అలా జరిగినప్పుడు మన లోపల ఉన్న ఈ ఆనందమైన స్థితి అలానే కొనసాగుతూ ఉంటుంది. సో చక్కగా ఈరోజు అంతా కూడా మీకు ఈ ఆనందాన్ని ఇలానే కంటిన్యూ చేయాలని కోరుకుంటూ సెలవు. స్వస్తి. శుభం.